చూశారా సార్? అక్కడ వరదలు వచ్చేసి ఆంధ్రాలో అంతా కొట్టుకుపోయింది సార్. చాలా ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఒక్కొక్కరు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్ని మిర్చీలు బజ్జీలు అమ్ముకుంటగా ఎక్కడ పోవాలి ఏం లేకు దివాలా లేకుండా ఉన్నామంటే ఇల్లు లేదు, తిందామంటే తిండి లేదు, పోదామంటే దిక్కు లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదో డ్రైవర్ ఉద్యోగాలు చేసుకుని వచ్చినారు. వాళ్ళకు ఆర్థిక సహాయం చేయాలి. ఎందుకంటే లక్షన్నర తీసుకొస్తున్నారు. తాలిబట్టి తాగడబెట్టి కొత్త పెళ్లి కొడుకులు కూడా ఉంటారు దీనిలో. చాలామంది అక్కడ పోయిండ్రు భోజనానికి. నేను వాళ్ళకు కూడా పిలుస్తాను. వాళ్ళకు ఆర్థిక సహాయం చేయండి. ఒక 4 లక్షలుగా మీకు కూడా బాగుంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి అందరికీ శుభవార్త చెప్తున్నాను. అందరు దయచేసి ఈ డ్రైవర్లకు హెల్ప్ చేయండి అని నేను చెప్తున్నాను. అస్సలాము అలైకుం. అందరికీ నమస్కారాలు. నా వందలాల అభినందనలు నా ఓలా ఊబర్ డ్రైవర్లకు నమస్తే చేస్తున్నాను. ఈ నమస్తే వల్ల ఒక చమత్కారం అయిపోతే చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్తున్నది చాలా ఈ యొక్క సబ్జెక్ట్ మీద చెప్తున్నాను. దయచేసి వినండి. నా మాటకు వేయాలు వేయండి. సశ్రీకాల్జీ వడక్కం. నేను చెప్పుకోబోయేది యూట్యూబ్ వల్ల ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కలిసిమెలిసి ఉండాలి. మనకు తప్పదు. అక్కడ వరదలు వస్తున్నాయి. చాలామంది తరలి వస్తున్నారు. వాళ్ళకు కూడా మన తెలంగాణ వాళ్ళు కూడా ఎవరు తిట్టలే ఏం చేస్తలేరు. తప్పు ఎక్కడ జరుగుతుందంటే మనకు ఈ ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు కంపెనీలు పెట్టేసి వాళ్ళ పైసలతోటే వీళ్ళు బండ్లు కొంటున్నారు. ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు ఎక్స్ప్రెస్ వ్యాగనర్ ఎన్ని బండ్లు ఉన్నాయో వాళ్ళ కంపెనీ తరపు ఎట్లా కొంటున్నారా అని నన్ను అడిగితే నేను దానికి సమాధానం చెప్తాను. ఎందుకంటే మన పైసలు 1 వీక్ ఆపేసి 4 days 5 days 10 days ఇట్లా ఆపుకునేది కోట్ల రూపాయలు ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళు ఆపుకొని ఏం చేస్తున్నారంటే ఎన్ని కోట్లు, 1 కోటి రూపాయలకి ఒక నెలకు కనీసం 1% అంటే కూడా 1% అంటే కూడా 1 కోటి రూపాయలకి 1,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఎన్ని కోట్లు ఆయనకు వస్తున్నాయి. ఆ పైసలు ఆపనడం వల్ల వాళ్ళకు బెనిఫిట్ ఉంది. కానీ అతను బెనిఫిట్ తీసుకుంటుండు కానీ బెనిఫిట్ మనకు ఇస్తలేడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనకు ఏమన్నా రేట్ పెంచుతున్నాడా? పెంచట్లేదు. ఏమన్నా చేస్తున్నాడా? చేస్తలేడు. ఇది అన్నీ ఏంటంటే నేను ఒకటే మాట చెప్తాను. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో కంపెనీలు తీసేసి మన గవర్నమెంట్లో కనెక్టింగ్ చేసి టైఅప్ చేసేసి దయచేసి ఓల్డ్ ఈజ్ మన డ్రైవర్లు ఆర్థిక పరిస్థితి చాలా దిగజారి ఉంది. కానీ కరెక్ట్గా దానిలోనే బతికే వాళ్ళకి కడుపులో కొడుతున్నారంటే ఎవరంటే వాళ్ళకు ఉండేవాడు కూడా బండి నడిపిస్తున్నాడు, లేనివాడు కూడా బండి నడిపిస్తున్నాడు. వాళ్లకు 10 సంవత్సరాల నుంచి బ్యాచ్ కేటాయించండి. బ్యాచ్కి మీరు 5,000 తీసుకోండి. గవర్నమెంట్కు నాకు బాధ లేదు. బ్యాచ్ ఎవరికి ఉంది వాళ్లకు మీరు ఓలా ఊబర్లో అటాచ్ చేసుకొని బ్యాచ్ నెంబర్, రెండవది డ్రెస్ కూడా ఉండాల్సిందే అవసరం ఉన్నది మనకు ఈ పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో చేసిన వాళ్ళు కూడా హార్డ్వేర్లో చేసిన వాళ్ళు కూడా కొద్దిగా సమయం కేటాయిస్తే ఓలా ఊబర్లో వచ్చేసి బండి నడిపిస్తుండ్రు. ఉన్న దగ్గర ఇప్పుడు డ్రైవర్లకు కొద్దిగా కడుపులో ఇప్పుడు తగ్గింది. వాళ్ళు కడుపు నొప్పి అయితే ఎట్లన్నా ఇప్పుడు వాళ్ళ కడుపు కొట్టినట్లే కదా. రెండవది సైకిల్ మోటార్లకి నేను ఆర్టీఓ వాళ్ళకి డైరెక్ట్గా చెప్తున్నాను. వాళ్లకు టెక్సీ ప్లేట్ లేకుండా కూడా నడిపిస్తుండ్రు. అది చట్టం ప్రకారంగా న్యాయం కాదు. అది ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఎక్కడెక్కడ దెబ్బతిందంటే ఇప్పుడు మన రేవంత్ గారు కూడా చాలా మంచి పని చేసిండ్రు. నేను అద్భుతంగా నమస్కారం చేస్తాను. అందరికీ నమస్కారం చేస్తున్నాను. దయచేసి 500 రూపాయలు ఎన్ని మనకు ఆర్టీసీకి పోతున్నాయి అదే 500 రూపాయలు ఎవరికైనా ఇచ్చి లేడీస్కి మీకు ఇవ్వాలనుకుంటే మీ దయా దర్శనం ఉంటే అదే 500 రూపాయలు ఇచ్చేయండి. మీరు ఇచ్చేసి ఆ బస్ని మీరు బంద్ చేస్తే డ్రైవర్లకు కొద్దిగా కడుపు నిండుతుంది. అక్కడ ఏ డ్రైవర్లకు? ఆటో డ్రైవర్లకు. ఆ ఆటో డ్రైవరు ఇంటి దాకా తీసుకొని వదిలేసి వస్తాడు. ఏమో అక్కడి నుంచి అక్కడ ఇప్పుడు ఈఎస్ఐ దగ్గర దిగినారనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ బోరాబండకి పోవడానికి కూడా బస్సు ఉంది.
అప్పుడు ఆ బస్సు లేకుండా ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మన ఈఎస్సీ కాడి నుంచి బొర్రబండ పోవాలంటే 20-30 రూపాయలు తీసుకొని రోజుకి 2-3-4 ట్రిప్ కొంటున్నారు. వాళ్ళు కూడా కడుపు నిండుతుంది. అక్కడ ఏమైందంటే దెబ్బ అయింది. ట్రాన్స్పోర్టింగ్ ఏ రోజు మీరు ఫ్రీ చేశారో బస్సు ఆ రోజు నుంచి చాలా ప్రమాదంలో ఉంది. ఇది కాదు, ఇంకొకటి కూడా ఉంటుంది. రెండవది 50,000 రూపాయలు బైక్ తీసుకొని నడిపించే వాళ్ళు కూడా 1,500 సంపాదిస్తున్నారు. బాగానే ఉంది. ఇక్కడ 5 లక్షల 6 లక్షల 7 లక్షల 8 లక్షల 10 లక్షల కార్లు తీసుకొని ఆయన ఆర్థిక పరిస్థితి దిగిజారి, రెండవది వాడు మళ్ళీ ఈఎంఐలు ఎట్లా కట్టాలా? చచ్చిపోతున్నాడు అండి, అల్లాడిపోతున్నాడు. కొద్దిగా మీరు అక్కడ గమనించండి. రెండవది నేను చెప్పేది ఏంటంటే ఆయన చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఒక నెల అవగానే 18,000, 20,000, 30,000 ఎక్కడి నుంచి కడతారండి? కట్టలేక అల్లాడిపోయి రైతులే హత్య చేసుకునేది అవసరం లేదు. వీళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళు కూడా పిల్లలు ఎప్పుడు ఎక్కడ వస్తాడంటే ట్యాక్సీ నడపడానికి అన్ని మనింటి పని చేయలేకుండా ఎప్పుడు ఎక్కడ దారి లేకుండా ఈ దారికే వెళ్ళాలి అని, ఈ దారిలోనే మనకు ఉద్యోగాల అవకాశాలు ఎట్లన్నా లేదు, ఎట్లన్నా తిరుగుతాం అట్లన్నా తిరుగుతాం అని వాళ్ళు పాపం తిరిగి ఏదో సంపాదించుకొని ఏదో ఇల్లు తాకట్టు పెట్టి లేకుంటే తాలిబొట్టు తాకట్టు పెట్టి అన్నీ తీసుకొచ్చి నా దగ్గర కూడా వస్తున్నారు. 6-7 లక్షల రూపాయల బండి కొనడానికి వస్తుండ్రు నా దగ్గర. అంటే ఈ మార్కెట్లో బల్గంపేట మార్కెట్లోనే వస్తున్నారు. 6-5 లక్షల రూపాయల బండి కొనడానికి వచ్చి 50,000, 1,00,000 రూపాయలు, అది కూడా పసుపు బొట్టు తాలిబొట్టు మార్వాడి తన పెట్టి 1,00,000-1,50,000 తీసుకొస్తున్నారు. వాళ్లకు కనీసం దయచేసి ఒక 4-5 లక్షల రూపాయలు ఫైనాన్స్ వాళ్ళకు చేసి మనం పాల వడ్డీ కాకుండా ఆటన వడ్డీలాగా చేస్తే మీ దయాదర్శనం వల్ల ఏమవుతుందంటే ఆటన వడ్డీలాగా అంటే చారణ వడ్డీలాగా అంటే వాళ్ళు నెలకు 4,000 రూపాయలకి 2,000 కట్టాల్సింది, 4 లక్షలకి 2,000 కట్టాల్సింది ఉండి హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు 4 లక్షలకి వీళ్ళు 150 అయితే 6,000 కట్టాలి. ఈ 4,000 కట్టాలి, ఇది 6,000 కట్టాలి. మరి ఒక 13,000, 14,000 మొత్తం 20,000 కట్టాలి. తినని తినకపోని పండుకోకపోని వరదలు రాని ఏరదనని నా మాటకు దయచేసి చెప్తున్నాను. నా రేవంత్ రెడ్డి గారు సార్ ఒక 10 crores రూపాయలు మీరు సాయం చేస్తే ఆ సాయం 100 మందికి అందుతాయి. అందుకు అయిన తర్వాత ఆ పైసలకి నేను కట్టుబడి ఉంటాను. ఆ పైసలకు అప్పు తీర్చేదాకా నా ప్రాణంలో ప్రాణం ఉన్నదాకా నేను తీస్తాను. దానికి కూడా పైసలు వస్తుంది ఆటన వడ్డీలాగా. మళ్ళీ ఇట్లాగే మనం చేసుకోపోతే వాళ్ళ భార్య పిల్లలు భవిష్యత్తు బాగుంటుందని నేను ఆ మాట చెప్తున్నాను. అందరు కలిసిమెలిసి ఉన్నాము, ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటాము. ఆ వరదలు ఉన్నారు వాళ్ళకు కూడా కాస్త కూస్త మన తెలంగాణ వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మీ వల్ల ఏమైనా హెల్ప్ అయితే హెల్ప్ చేయండి. నేను దానాలు దర్శనాలు అది ఇది చేస్తానని కాదు. వాళ్ళు అక్కడ వరదల్లో మునిగినప్పుడు వాళ్ళు ఆఫత్ బాధలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అందుకోవాలి, మనకు అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా మనకు కావాల్సిందే. మనం ఒకటే అయిపోతే ఏది కూడా సెంటర్ కూడా మనకు పనిచేయదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి దిగిజారి ఉంది. నేను హీరోలు కూడా చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. నాకైతే ఇప్పుడు 10 crores రూపీస్ మీరు ఏమన్నా సహాయం చేస్తే, వాళ్లకు ఆర్థిక సహాయం చేస్తే నేను వాళ్ళకు హెల్ప్ చేస్తాను. ఆ పైసలకి ఫైనాన్షియల్గా చేసేసి ఆటన వడ్డీలాగా చేస్తే సెన్సర్ ఉంటుంది, ట్రాకింగ్ ఎక్కడ పోతే బండి ఎక్కడ లేదు అది కూడా చేస్తాను. నెలకు ఆ పైసలకి వడ్డీకి నేను వడ్డీతో సహా కట్టినట్లు చేస్తాను. మీరు దయా దర్శనాల వల్ల కొద్దిగా 10 crores రూపీస్ చేయండి. 100 కోట్లది ఆస్తులు అంతస్తులు పోతున్నాయి, చూస్తున్నారు కదా. ఏం తీసుకోపోరండి, మీ ఒక్క జోబులో ఉన్నా కూడా 1 రూపాయి తీసుకోకుండా ఈ ఫోన్ కూడా రాదు, ఏం రాదు. ఈ మంచితనమే మీకు వస్తుంది, గుర్తించుకోండి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చేయండి, ఈ బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయింది. ఎప్పుడు ఏ రోజో ఏ స్వర్గంలో పోతావో ఏ నరకంలో పోతావో మనకు తెలియదు. ఇది దయచేసి నా మాట ఏనండి. అక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ చేయాలంటే ఎవరన్నా మనం వరదలు వచ్చినప్పుడు మన ఆంధ్రాలో ఫస్ట్ పైలట్ తమ్మునికి చూసుకోవాలి, దాని తర్వాత చుట్టాలకి చూడాలి, రిలేషన్కి చూడాలి. దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు ఒకసారి అడుగుతాడు, నీకు 1,00,000 రూపాయలు ఇచ్చినావు, ఎంతమందికి పంచినావు, ఎంతమందికి నీ కడుపు కూడా నీ 1,000 రూపాయలు పెట్టుకున్నావు, 10,000 పెట్టుకున్నావు, 90,000 రూపాయలు ఏం చేసింది, దానికి కూడా లెక్క ఉంటుంది. ఆ బ్యాంక్ లెక్క ఎప్పుడు పోదండి. ఆ బ్యాంక్ లెక్క కరెక్ట్గా స్టాంప్ లాగా ఉంటుంది.
గుర్తించుకోండి, పెద్దోళ్ళని చిన్నోళ్ళని. ఇది ఏముందండి సార్, 100 గ్రామ్ కడుపుకి ఉన్నవాడు కొద్దిగా మంచిగా తిరుగుతాడు, హ్యాపీగా తిరుగుతాడు, ఫార్చునర్లో తిరుగుతాడు, క్రిస్టాల్లో ఏ తిరిగినా సరే ఇదే ఉంటుంది కదా మన శరీరం. కార్లకు అదే నల్ల టైర్లు ఉంటాయి, అదే రబ్బర్ టైర్లు ఉంటాయి, దానికి ఏం పెద్ద అది కాదు. కాకపోతే ఆ పెద్ద ఏదో మనం ఇది చేసేస్తున్నాం అది చేసేస్తున్నాం అది అది అనుకోకండి. పెద్దోళ్ళు కూడా అక్కడ ఏమన్నా ఉంటే మీరు దగ్గర పోయి కూడా సాయం చేయండి. అది కూడా నేను ఏం చెప్తున్నాను, తెలంగాణ వాళ్ళకు కూడా వాళ్ళు మీ చుట్టాలు గుట్టలు ఉంటే అక్కడ పోయి మీ చుట్టంతో సహాయం చేయండి. మీరు దగ్గర పోయి మీ చేతితోటి ఇవ్వకండి. ఎవరు ఇచ్చిండ్రు ఎవరు లేరు అది తెలియకుండా ఇవ్వండి. కానీ వాళ్ళకు ఆర్థిక పరిస్థితి వాళ్ళకి సహాయం అందేటట్లు మనకు శాంతి ఉండాలంటే కొద్దిగా దూరం నుంచి వేరే వాళ్ళతో తరపు నుంచి సహాయం చేయండి. మీరు చుట్టాల్లో కూడా నేను ఇస్తున్నాను తీసుకుంటున్నాను అంటే ఏదో ఒక రోజు ఫంక్షన్లో పోతాం, అది పోతాం. ఎందుకు చిన్న చూపు సార్? అది చూపు ఉండకూడగా దేవుడు అందరికీ సమానంగా చూస్తారు. దేవుడు ఒకరికి ఒకటి చూడరు, అన్ని సమానంగా చూస్తారు. ఇది ఓలా ఊబర్ ర్యాపిడ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఓలా ర్యాపిడ్ వాళ్ళకి నేను మంచి కఠినమైన చర్యలు తీసుకుంటాను. నేను కూడా గవర్నమెంట్ దగ్గర పోతాను, రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతాను, పోయి నేను కఠినమైన చర్యలు తీసుకుంటాను. చర్యలు తీసుకున్న తర్వాత ఓలా ఊబర్ ర్యాపిడ్ కంపెనీ తీసేయండి. మన గవర్నమెంట్కి టైఅప్ చేసేయండి. దీనికి ఆ టైఅప్ చేసిన డబ్బులనే ఆ డబ్బులనే మీకు సాయం మానగా ఆర్థిక పరిస్థితి మళ్ళీ ఫైనాన్షియల్ కూడా చేయొచ్చు. మనం యూటర్న్ అంటారు, దీన్ని యూ ఆపరేటింగ్ అంటారు. ఏంటంటే యూ ఆపరేటింగ్ అంటే వీళ్ళ డబ్బులు వీళ్ళే తీసుకొని మనము హెల్ప్ చేయాల్సింది అవసరం ఉన్నది. సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు, సాఫ్ట్వేర్ తీసుకొస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ పెరిగేది ఉంటుంది. ITR అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంప్రూవ్మెంట్ టెక్నాలజీ లాగా పెరుగుతున్నాయి. మనకు అందరూ బాగుండాలి, అందరితో నేను బాగుండాలి, మన రేవంత్ రెడ్డి గారు బాగుండాలి, మన సీఎం కూడా బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. కనీసం ఈ గవర్నమెంట్ అన్న యాక్షన్ తీసుకోవాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఎప్పటి నుంచి వీడియో వస్తున్నాను సార్, కొద్దిగా చేయండి. ఎందుకంటే మీ దగ్గర రాలేను, 4 గన్మెన్లు వాళ్ళు ఇల్లు ఉంటారు, నేనేం చేయలేము అక్కడ. లేకుంటే మీరన్నా వేరే వేషం వేసుకొని వచ్చేసి చూడండి, మీరు మార్కెట్లో తిరగండి. భారత వీరుడులాగా, భారత ప్రజల సేవ చేయడానికి ఉంటే వీరుడులాగా చేయండి. ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది దీనికి ఆ సీఎం అనేట్లు మీరు కూడా వేరే వేషం వేసుకుని చూడండి. ఎవరెవరి దగ్గర ఏం తప్పులు జరుగుతున్నాయి, ఏం ఎక్కడ ఉంది, ఏం ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి, ఏం లేదు. చాలామంది చాలా సాఫ్ట్వేర్లు చాలా చదివిన పిల్లలు కూడా నా వెంటనే ఉన్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఉద్యోగాల అవకాశాలు లేకుంటే ఈ అవకాశం అన్నా ఇవ్వండి 10 crores.